హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెలింగ్ టైమ్. దిస్ ఈస్ కిరణ్. మీ అందరికీ తెలుసు, నేను టీమ్ అమ్మ ప్రజెన్స్ నుంచి. యాక్చువల్లీ మీకు చెప్పాలంటే మన అమ్మ ప్రజెన్స్లో ఏదైనా షూట్ స్టార్ట్ చేసే ముందు కానీ స్టార్ట్ చేసిన తర్వాత కానీ టెంపుల్స్ని విజిట్ చేయడం అనేది మన హాబీ. సో లంకాపురి కంప్లీట్ అయిన తర్వాత ఇదే మన టీం అంతా తిరుపతి వెళ్దామని ప్లాన్ చేసాం, అండ్ తిరుపతి నుంచి అరుణాచలం. సో షూట్ అంతా కంప్లీట్గా అయినందుకు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని టీం మొత్తం వెళ్ళడం అయితే జరుగుతుంది. సో మన టీం మెంబర్స్ ఇంకా చాలా అక్కడ కష్టాలు పడుతున్నారు. సో వాళ్ళని కూడా ఒకసారి పరిచయం చేస్తున్నాడండి. మన వాళ్ళు అయితే చాలా కష్టాలే పడుతున్నారు రీల్స్ తీయడం కోసం, మామూలుగా కూడా కాదు. లైక్ డాన్సర్స్ ఇప్పుడు వరకు డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నది మీకే చూపిస్తాను. కనపడుతుండొచ్చు, అదిగోండి ఆ బ్యాక్ సైడ్ అయితే ప్రాక్టీసింగ్ వీడియో అయితే చేస్తున్నారు. సో దగ్గరికి వెళ్దాం. స్టార్టింగ్ ఆనంద్, వీళ్ళందరినీ మీరు మ్యాక్సిమం నా అమ్మ ప్రజెన్స్ టీం మొత్తం అందరిలోని చూసే ఉంటారు. దిస్ ఈజ్ అవర్ టీమ్ అమ్మ ప్రజెన్స్. ఫనీ. ఇంకొకసారి అది ఫైనల్ చేసేస్తా. చూసారు కదా ఎంత కష్టపడుతున్నారు. వీడియో కెమెరామ్యాన్ అయితే వచ్చి మన గుణేష్ వాళ్ళు ఎవరికి ఒక ఫోటో తీయమన్నా తీయడం, అలాంటిది వీడియో అయితే చేస్తున్నాడు. ముందేమంటాడు కానీ వెనకాలైతే వేస్తానంటాడు. మన వాళ్ళు అయితే చూసి ట్రిప్కి వెళ్తున్నాను రా అంటే ట్రైన్ ఎలాగో డిలే అయింది కదా అని చెప్పి ఈ గ్యాప్లో ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని రీల్స్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. అదిగో మన చందు అయితే ఫుల్ వర్క్ మూడ్లో ఎంత కోపంగా అగ్రెసివ్గా అందరి మీద రియాక్ట్ అవుతాడో. ఇప్పుడు ఏ రీల్స్ చేయాలన్న తనే చెప్తున్నాడు. అండ్ సూర్య, గుణేష్ గడు అయితే చాలా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు ఏంటో అర్థం కావట్లేదు, చాలా చిరాకుగా కూడా ఉన్నాడు. ఎప్పుడైతే అండి యాక్చువల్లీ మన పూరి తిరుపతి ట్రైన్కి వెళ్తున్నాం. అదైతే ఆల్రెడీ 7:30కి వచ్చే ట్రైన్ డిలే అయ్యి 10:15కి వస్తుంది అరౌండ్. అయితే ఆడికి మార్నింగ్ నుంచి ఎంతమంది కాల్ చేస్తున్నా అయితే ఆడైతే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోగా అంటే 9కి మళ్ళీ కాల్ చేస్తే అరౌండ్ 9:15 ఆ టైంకి కాల్ బ్యాక్ చేసి ఇప్పుడే లేచానని అన్నాడు. ఇప్పుడు లేకడమేంట్రా, ట్రిప్ ఉంది కదా, మేము అందరం మార్నింగ్ 6కి లేచి అన్నీ ఏం కావాలన్నది అన్నీ చూస్తుంటే నువ్వేంట్రా ఇంకా లేగలేదు ఏంటని అంటే ఆడేమన్నాడంటే ట్రైన్ నేను మార్నింగ్ 6కి లేచాను, 6కి లేచి ట్రైన్ ఎక్కడ ఉందో చూశాను, డిలే ఉంది కదా అని మళ్ళీ పడుకున్నానని చెప్పి అన్నాడు. సరే ఇంకా నీ ఇష్టం, నువ్వు వస్తారా లేదని చెప్పానంటూ ఇప్పుడు వచ్చాడు. వచ్చి ఇప్పుడైతే వెంటనే రీల్ ఒకసారి చూడండి, రీల్ డాన్స్. ఓకే గాయస్, మిగతాదైతే మన ట్రైన్ ఎక్కగానే ఇంకా ముందు అంటే మన అరౌండ్ టైం అయితే 10:15 అయితే అవుతుంది. ట్రైన్ అయితే ఇంకా రాలేదు, మ్యాక్సిమం ఇంకా డిలే అనుకుంటా. నియర్ టు నియర్ రాజమండ్రి వచ్చింది. సో ఇదే మన కొవ్వూరు రైల్వే స్టేషన్ అండ్ మన టీం. మిగతాది ఇంకా ట్రైన్, ఇంకా ఈ జర్నీలో మన వాళ్ళు చేసే పనులు, మన వాళ్ళు చేసే హడావిడి హంగామా అంతా మీకు చూపిస్తాను, ఒకటి కూడా మిస్ చేయకుండా. చాలా ఫన్ అయితే ఉంటుంది. అది ఏ బ్యాచ్ అని అసలు ఫ్రెండ్స్ అంటేనే ఫన్. ఫ్రెండ్స్ అందరూ ట్రిప్స్కి వెళ్ళడం అనేది చాలా చెప్పలేని ఇది. ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నామంటే, అండ్ దట్టు ఫ్రెండ్స్లో చాలామంది చాలా కుదిరైన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు చేసే కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్. మా దాంట్లో ఓన్లీ ఒకటి కాదు, ప్రతి ఒక్కడికి ఉండాలి. మీకైతే ఎక్కడ బోరు కొట్టదు, చాలా ఫన్నీగా నవ్వుకుంటూ ఉంటారని అయితే అనుకుంటున్నాను. సో మిగతాది ట్రైన్ ఎక్కిన తర్వాత మీకు చూపిస్తాను. మన వాళ్ళు అయితే చాలా గట్టిగా కష్టపడుతున్నారు. గుణేష్ కూడా యాడ్ అయ్యాడు.
హాయ్ గైస్, ఆఫ్టర్ వెయిటింగ్ ఆఫ్ 2.5 hours మన స్టేషన్ లో మన ట్రైన్ అయితే వస్తుంది. లాస్ట్ 5 minutes లో ట్రైన్ వస్తుంది అనగానే మన వాళ్ళు చేసే హడావుడి అయితే నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. యాక్చువల్లీ ట్రైన్ ఎక్కిన తర్వాత స్టార్ట్ చేస్తారు అనుకున్నాను. హడావుడి అంతా ట్రైన్ ఎక్కక ముందే స్టార్ట్ చేస్తారు ఇంకా హడావుడి. ఇప్పుడు వరకు పిక్స్ అని రీల్స్ అని ఎంత తిరిగిన వాళ్ళు ఒక్కొక్కటి ఫేస్ ఆ కంగారు చూడండి. అమ్మయ్య వస్తుందిరా నాయన అన్నట్టు అయితే ఇది చేస్తున్నారు. యాక్చువల్లీ సమీర్ చాలా సైలెంట్గా ఉన్నాడు, ఎందుకంటే హెల్త్ బాగాలేదని. చూద్దాం, హెల్త్ బాగాలేదా, రియల్గా బాగాలేదా, కావాలని చేస్తున్నాడు అన్నది. ఏ ట్రిప్ వచ్చినా మనోడు చేసేది అది ఒకటి. అదిగో మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ ఎక్కిన తర్వాత మన వాళ్ళు చేసే రచ్చ మీ ముందైతే కన్ఫామ్ గా చూపిస్తా. ఇందాక ట్రైన్ ఎక్కగానే ఫుల్ మా వాళ్ళు అయితే రచ్చ హౌస్ అయితే ఆడాం ఇప్పటి వరకు, మామూలుగా లేదు. కృపాస్వామి ఇందాక స్టార్టింగ్ లో మిస్ అయ్యాడు. రాజమండ్రి స్టేషన్ లో ఎక్కాడు, మేము కొవ్వూరు స్టేషన్ లో ఎక్కాం. స్వామి మాలేసుకొని అసలు యాక్చువల్లీ అయితే వస్తానా రానా అనేది చెప్పలేదు, ట్రైన్ కూడా ఎక్కలేదని అన్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కానీ తీరా ట్రైన్ లో మా సీట్ దగ్గరకు వచ్చినప్పుడు అయితే మాత్రం కూర్చొని షాక్ ఇచ్చాడు మాకు. స్వామి రావట్లేదని అయితే అనుకున్నాం మేము. అండ్ హౌస్ అంతా ఆడిన తర్వాత అరౌండ్ టైమ్ 2 అవుతుంది. 1:35 1:40 అయింది టైమ్. అందరం అయితే ఇంకా లంచ్ టైం కాబట్టి లంచ్ చేస్తున్నాం. మా సమీర్ గడ్ అయితే సర్వ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆకలేస్తుంది అన్నది ఆడే, కానీ ఆడే సర్వ్ చేస్తున్నాడు, ఇంకా తింటలేదు అప్పుడే. సాయిగాడు అయితే మొత్తం ఫోన్ ఛార్జింగ్ పెట్టి మొత్తం ఇది చేస్తున్నాడు. అడిగి తోడు వెంకీ గడ ఒకడైతే యాడ్ అయ్యాడు. అండ్ వీళ్ళిద్దరు అయితే గుణేష్ అయితే కొవ్వూరికి ఫేమస్, మీ అందరూ తెలిసిందే. కొవ్వూరులో ఫేమస్ ఎవరైనా ఉన్నారంట గుణేష్. అండ్ చందు అయితే ఆల్రెడీ మార్నింగ్ తీసిన రీల్స్ అనుకుంటా ఎడిట్ చేసేస్తున్నాడు. అండ్ అయితే బిజీ. స్వామి అయితే ఇంకా మా నెక్స్ట్ లెవెల్ లో ఫోన్ కస్టమర్స్ టు డీలింగ్ ఈ గ్యాప్ లో కూడా. మా జల్లగాడు అయితే అసలు యాక్చువల్లీ ట్రిప్ కి రానని అన్నాడు వెంకీ, కానీ ట్రిప్ కి వచ్చి అసలు అందరికన్నా ఫుల్ ఫన్, అందరితోని తిట్లు తినడం కానీ ఎవరైనా గెలకడం కానీ ఫస్ట్ చేసేది ఎవరైనా ఉన్నారంటే అది వెంకీగడే. అండ్ నెక్స్ట్ ఈడైతే కోతిలాగా ఎక్కడ పైకి ఎక్కిన దగ్గర నుంచి కిందకైతే దిగట్లేదు, కంటిన్యూటీగా పైనే ఉన్నాడు ఈడైతే. హాయ్ ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు ఇప్పుడు ట్రైన్ లో మన వాళ్ళు అయితే రీల్స్ చేస్తున్నారు. రీల్స్ తో రచ్చ. ఒకసారి అయితే చూడండి మన వాళ్ళు. ఇప్పుడు సమీర్ గుణేష్, అసలు ఎప్పుడు గుణేష్ అయితే మాక్సిమం రీల్స్ చేయడు, అలాంటిది అయితే ఈ రోజు గుణేష్ అయితే ఫుల్ రీల్స్ లో ఉన్నాడు, మామూలుగా లేదు అసలు. దట్టు మన బ్లూటూత్ స్పీకర్ అయితే ఈ స్పీకర్ పెట్టి రచ్చ అయితే చేస్తున్నాం ట్రైన్ లో, మామూలుగా లేదు. ఇంకా రీల్స్ అయితే మన అకౌంట్ లో అయితే రిలీజ్ అవుతుంది. రీల్స్ కన్ఫర్మ్ గా విజిట్ వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ అరౌండ్ 11:30 ఆ టైంకి అయితే మనం ట్రైన్ ఎక్కాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 12:10 అయితే అయింది. జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాం తిరుపతిలో మొత్తం అందరం. యాక్చువల్లీ మన టీమ్ మెంబర్స్ 12 మెంబర్స్ అయితే వచ్చాం తిరుపతి. ఈ 12 మెంబర్స్లో 5 మెంబర్స్కి అయితే మనకి టికెట్స్ ఉన్నాయి. అండ్ మిగతా 7 మెంబర్స్కి అయితే టికెట్స్ లేవు, వాళ్ళు సర్వదర్శనానికి వెళ్తారు. అండ్ మిగతా మేమైతే 5 మెంబర్స్ అలిపిరి మెట్ల మార్గం నుంచి పైకి అయితే వెళ్తాము. అండ్ ప్రజెంట్ అయితే ఇదిగో మన వాళ్ళందరూ స్టార్ట్ అయ్యారు కొంచెం టెన్షన్గా. సో మన వాళ్ళని చూద్దాం అనండి. సో మేమైతే డైరెక్ట్ మమ్మల్ని గైడ్ చేసేది ఎవరైనా ఉన్నదంటే సూర్య నియర్ టు 3 to 4 times అయితే తిరుమల వస్తాడు. అండ్ వాళ్ళు ఇక్కడ డోనర్స్ కూడా. బై గాడ్స్ గ్రేస్ మాకైతే టికెట్స్ అయితే దొరికాయి, బట్ మిగతా వాళ్ళకైతే దొరకలేదు. బయటకి అయితే దిగుతున్నాం కిందకి, మామూలుగా లేదు క్రౌడ్ అయితే.
ఇప్పుడే అందరూ యాక్చువల్లీ చెప్తూనే ఉన్నారు అప్పటికి, ఏంటి ప్రజెంట్ తిరుపతిలో ఖాళీ లేదు అని చెప్పేసి అంటున్నారు, మీరేంటి ఈ టైంకి వెళ్ళారు అని చెప్పి చాలా మంది అంటూనే ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది నెక్స్ట్. ఇంకా మాకు నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుంది అన్నది మేము ముందుకు తీసుకొస్తాం. అంటిల్ అప్పటి వరకు వెయిట్ చేయండి, చూస్తూ ఉండండి. చందు అయితే ఫస్ట్ టిఫిన్ చేసి భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్దామని అయితే చెప్తున్నాడు. అందరం కలిసి భూదేవి కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాం. చలి అయితే అంతగా ఏం అనిపించట్లేదు కానీ పర్లే, ఓకే. లైట్ గా చలిగా ఉంది, బట్ అంత ఏం లేదు. క్రౌడ్ అయితే ఫుల్ క్రౌడ్ గా ఉంది. ఇక్కడే క్రౌడ్ ఉందంటే రేపు దర్శనానికి ఇంకెంత క్రౌడ్ ఉంటుందా అన్నది చూడాలి. వాళ్ళు అయితే ఎస్ఎల్వి భవన్ లోకి అయితే టిఫిన్ చేయడానికి వెళ్దామని చెప్పేసి అన్నారు. ప్రజెంట్ దిగి దగ్గరనే వెళ్ళిపోతున్నాం టిఫిన్స్ కి. ఇందులో అయినా మా సమీర్ ఫస్ట్, ఈ ఫుడ్ విషయంలో అయితే మరీ ఫస్ట్ మా సమీర్ మొహమాట పడ్డ. అసలు ఫస్ట్ అయితే టిఫిన్ కి అయితే చాలా దెబ్బడిపోయాం. మీరైతే ఇక్కడ కొంటే మంచి హోటల్ అయితే చూసుకోండి, ఎందుకంటే ఒకటి చెప్తే ఒకటి తీసుకొచ్చారు. బిల్లు కూడా చాలా తేడాగా ఉంది. చెప్పిన మన సైడ్ అంత ఫుడ్ అయితే ఎక్కడ లేదబ్బా. మా కృపరావు స్వామి ఎక్కడో తిన్నారంట, అక్కడైతే ఎక్సలెంట్ గా ఉందంట. మేమైతే అక్కడికి వెళ్ళలేదు, ఇంకెలాగో ఆర్డర్ చెప్పేసాం కదా అని ఇక్కడతో ఆపేసాం. గాయస్, ప్రజెంట్ అయితే మనం అలిపిరి మొదటి రాజగోపురం దగ్గర అయితే ఉన్నాం. మీకు తెలుసు అరౌండ్ మేము 3 కల్లా అయితే మన లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాం. కానీ లగేజ్ కౌంటర్ వచ్చి 4:30కి ఓపెన్ చేశారు. అండ్ లగేజ్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేయగానే మేము అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి వచ్చాం. వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మనకి కింద లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకున్నాం. ఇది మన ఫస్ట్ రాజగోపురం. అండ్ ఇంకా చాలా ఉన్నది. అరౌండ్ టైం అయితే 6:30 అవుతుంది. అండ్ చలి అయితే చాలా విపరీతంగా ఉన్నది. 15 degrees అయితే ఉన్నది. మరి ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంకెంత ఉంటుందో అయితే తెలియదు, కానీ మేమైతే స్వెటర్లు గిటర్లు ఏం వేసుకోకుండా జస్ట్ అలా వచ్చేసాము. ఇంకా ముందు చాలా ఉన్నది. యాక్చువల్లీ వెంకీ అయితే ఒక మొక్కుకున్నాడంట, కుంకుమ బొట్టు పెట్టి వెళ్తాను ప్రతి మెట్లుగా అని చెప్పేసి. ఇప్పుడు వరకు వెళ్ళాడు, ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళాడు. తనను కూడా చూపిస్తాను, చూద్దామండి. హాయ్ గైస్, ఆఫ్టర్ 2083 స్టెప్స్ మనకి గాలిగోపురం అయితే వచ్చింది. అండ్ మీరు మధ్యలో చూసి ఉన్నారు, మన వెంకీ కూడా ఏ స్టెప్ వదలకుండా ప్రతి స్టెప్ కి కుంకుమ బొట్టు పెట్టుకుంటూనే వచ్చాడు. అండ్ ఇది నాకు ఫస్ట్ టైం ఈ తిరుపతి మెట్లు ఎక్కడం అనేది, అలిపిరి మెట్లు. చాలా కష్టంగానే ఉంది ఫస్ట్ టైం కాబట్టి. అండ్ నాకన్నా ఎక్కువ వెంకీ అయితే ప్రతిదీ బొట్టు పెట్టి, యాక్చువల్లీ తను తీసుకొచ్చిన కుంకుమ అయిపోయింది, మళ్ళీ ఇంకా కిందకి దిగి మళ్ళీ తీసుకొని వచ్చాడు. మిడిల్ ఎక్కడ అమ్ముతున్నారంటే మళ్ళీ స్టెప్స్ దిగి మళ్ళీ పెట్టుకుంటూ వచ్చాడు. ఇంకా నియర్ 1500 స్టెప్స్ అయితే ఉన్నది. టోటల్ 3550 స్టెప్స్. యాక్చువల్లీ మనం వచ్చింది అయితే 2083 స్టెప్స్ వరకే, గాలిగోపురం వరకు వచ్చాం. ఇంకా ఒక 10 to 15 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ మిగతాదైతే స్టార్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మిగతా వీడియో కంటిన్యూగా చూడండి. థ్యాంక్ యూ. గాయ్స్, ఫైనల్లీ మనం ఏంటది కింద రాజగోపురం దగ్గర నుంచి కాసేపు రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయ్యి ఆఫ్టర్ మళ్ళీ 3 hours తర్వాత మనం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గరగానే వచ్చాం. దీన్నే 7th మైల్ అని కూడా అంటారు. అండ్ ఇప్పటికి మనం 2700 2800 అప్రాక్స్ గా వచ్చాము. ఇంకా నియర్ 900 to 1000 స్టెప్స్ అయితే ఉన్నాయి. వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని మిగతా జర్నీ కంటిన్యూ చేసి ఫైనల్ గా పైకి వెళ్ళినప్పుడు అయితే వీడియోలో చూపిస్తాను.
చాలా జరిగిన తర్వాత ఇప్పుడు జస్ట్ అయితే నేను యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ టైం అది వచ్చింది. జింకలు అయితే కనపడవని అనుకున్నాను. లక్కీగా అయితే 2 జింకలు కనపడ్డాయి. అది అంతా మీరు ఇప్పుడు చూసారు. అండ్ ఇంకా నియర్ టు నియర్ 900 స్టెప్స్ మాత్రమే ఉన్నది. నేను ఎగర్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు ఇది చూస్తానని. లాస్ట్ అక్టోబర్లో బాబాయ్ వాళ్ళతో వెళ్ళాను. మళ్ళీ టీమ్ అమోటరాజన్స్తో రావడం ఇదే. ఇలా మెట్ల దర్శనంలో రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. కమలాకుచూచుకుంకుమతో ప్రియతానునితాతులనీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచూచుకుంకుమతో ప్రియతానునితాతులనీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. గాయస్, ఆఫ్టర్ 5 to 6 hours తర్వాత మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాం. ఈ టైంకి అయితే ఇక్కడికి వచ్చాం. మొత్తానికి 3550 స్టెప్స్ అయితే కంప్లీట్ చేస్తాం. మేము వచ్చిన 5 మెంబర్స్, నేను, వెంకీ, ఫనీ, సూర్య అండ్ భరత్, 5గురం అయితే కంప్లీట్గా ఫినిష్ చేసాం. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి శ్రీవారి దర్శనానికి అయితే రెడీ అవ్వాలి. మేము చాలా ఫేస్ చేసాం, చాలా ఇది అయింది. ఏదైనా మొత్తం అంతా ఏ ఇబ్బంది లేకుండా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. హాయ్ గైస్, ఫైనల్లీ తిరుమల తిరుపతిలో అయితే మన దర్శనం అయితే చాలా ఎక్సలెంట్ జరిగింది. నా లైఫ్ టైంలో ఎప్పుడు జరగలేదు అలాగా. నేను చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు జరగలేదు. అండ్ ఫస్ట్ టైం అయితే అలిపిరి మెట్లు అయితే ఎక్కాను నేను. అండ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే అసలు. అండ్ మా ఫ్రెండ్స్కి 2 టీంల కింద డివైడ్ అయిపోయాము అని చెప్పాను కదా, వాళ్ళకు కూడా మాకు 8కి అయింది దర్శనం, అండ్ 8:30 కల్లా అయింది. కాకపోతే వాళ్ళకి 15 hours అయితే టైం పట్టింది. అండ్ అందరికీ కంప్లీట్గా దర్శనం అయితే అయిపోయింది. అందరం కలిసి ఫోటోలు అయితే దిగుతున్నారు మన వాళ్ళు అందరూ అయితే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే ఈరోజు అలిపిరి మెట్లు ఎక్కాము. అండ్ రేపు అరుణాచల గిరి ప్రదక్షిణ కూడా రేపు చేస్తున్నాం కాబట్టి కొంచెం రెస్ట్ అయితే కావాలి. 2 days నుంచి అసలు రెస్ట్ అయితే లేదు. సో మళ్ళీ రేపు మార్నింగ్ లేవగానే కింద గోవిందరాజ స్వామి టెంపుల్ని దర్శించుకొని అండ్ అక్కడి నుంచి అరుణాచలం అయితే వెళ్ళిపోతాము. కంటిన్యూటీగా రేపు మార్నింగ్ నుంచి మన వ్లాగ్ చూపిస్తాను. అండ్ ప్రజెంట్ అయితే మన వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, వాళ్ళు చూద్దాం ఒకసారి. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ